వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక వీడియో చూపిస్తా, చూసినాక మాట్లాడుకుందాం. Edapadi is out. That means Narendra Modi is out. That means Sanatan Dharma in Tamil Nadu is already out. It will not prosper in Tamil Nadu. Tamil Nadu is far ahead of all these things. In the name of religion, I don't think one can speak over in Tamil Nadu. What the Honorable ex-Deputy CM had spoke is also right. And Tamil Nadu sure will not take up the Sanatan Dharma anytime. That is for sure. Edapadi is out. That means Narendra Modi is out. That means Sanatan Dharma in Tamil Nadu is already out. It will not prosper in Tamil Nadu. Tamil Nadu is far ahead of all these things. In the name of religion, I don't think one can speak over in Tamil Nadu. What the Honorable ex-Deputy CM had spoke is also right. And Tamil Nadu sure will not take up the Sanatan Dharma anytime. That is for sure. Edapadi is out. That means Narendra Modi is out. That means Sanatan Dharma in Tamil Nadu is already out. బలుపుతోటి ఉల్లు కొవ్వెక్కి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడే నాయకులు ఈ మధ్యకాలంలో తమిళనాడులో బాగా పెరిగిపోతున్నారు. తమిళనాడులో ఎన్డీఏ అవుట్ అట. ఎన్డీఏ అవుట్ అయితే దాని అర్థం సనాతన ధర్మం కూడా అయిపోయినట్టేనట. ఎన్డీఏ అవుట్ అయితే నరేంద్ర మోదీ గారు అవుట్, నరేంద్ర మోదీ గారు అవుట్ అయితే సనాతన ధర్మం కూడా అవుట్. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తమిళనాడులో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి! సనాతన హైందవ ధర్మానికి నిలువెత్తు రూపాలైన ఎన్ని గొప్ప ప్రముఖ ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన నీ అబ్బడి పుట్టించిన వచ్చినా సరే తమిళనాడు నుంచి సనాతన ధర్మాన్ని అవుట్ చేయలేవారు. పిచ్చి పీక్స్కెళ్ళి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఎర్రగడ్డ ఏమంటారు పిచ్చి హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. తమిళనాడులో ఇక ఎప్పుడూ కూడా సనాతన ధర్మాన్ని ఒప్పుకోరు. అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ చెప్పింది కూడా ఇదే. ఈ కూత కూసింది ఎవరో తెలుసా? ఇస్లామిక్ కాంగ్రెస్ అండర్ కవర్ ఉగ్రవాది జేఎంహెచ్ మౌలానా. మొన్నటిదాకా చెన్నై వెలిచేరి ఎమ్మెల్యే. హిందువులు మెజారిటీ అయిన తమిళనాడులో ఈ మాట అనే సాహసం చేశాడంటే ఎంత బలుపుండాలి! అసలు హిందూ మెజారిటీ దేశమైన భారత్లోనే హిందువులకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు. అదే వీళ్ళు ముస్లింకో లేకపోతే క్రిస్టియానిటీకో వ్యతిరేకంగా మాట్లాడగలుగుతారా? ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడితే నాలుక కోస్తారు. అందుకే భయానికి మాట్లాడలేవరు. ఇక మనం కూడా మరో 10 ఏళ్లలో మీ ఇస్లాంని భారత్లో తుడిచేస్తామంటే ఏమవుతుంది జస్ట్ ఊహించుకోండి. ఆ మాట అనడానికి నుపూర్ శర్మ ఒక పుస్తకంలో ఉన్నవి చదివినందుకు ఓ అమ్మాయి మాట్లాడిన మాటలకు ఎంత రాద్ధాంతం చేశారు. మరి ఇలాంటి దున్నపోతులు ఇష్టం వచ్చినట్టుగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఎవ్వరం ఏం చేయలేకపోతున్నాం. అయినా టైం దగ్గర పడ్డోళ్ళే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. సనాతన ధర్మంతో పెట్టుకుంటున్నాడంటే కొండను ఢీ కొడుతున్నాడు అనే సాహసమే. టైం దగ్గర పడ్డది కాబట్టి అలాంటి సాహసం చేస్తున్నాడు. కరెక్ట్గా బుద్ధి ఆ భగవంతుడు చెప్తాడు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తుంది మీరే. అలానే నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న మాకు అండగా నిలబడండి. జై హింద్, జై భారత్.